హయగ్రీవ అవతారం ఎందుకు, ఎలా ఉద్భవించింది అనే అంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సృష్ట్యాదిలో హయగ్రీవ నామం గల ఒక రాక్షసుడుండేవాడు. గుర్రపు మెడ, ముఖము కలిగి మానవ శరీరాకృతి కలిగిన ఏకైక జీవి ఆయన. ఆ రాక్షసుడు హ్రీంకార మంత్రాన్ని జపిస్తూ జగదంబ గురించి తపస్సు చేసి తనకు మరణమే ఉండకూడదని వరం కోరుకున్నాడు. కానీ ఆ జగన్మాత అది కుదరదని చెప్పడంతో తనలాంటి రూపం కలిగిన వారెవరూ ఇకపై కూడా ఉండరన్న విశ్వాసంతో తనలాంటి రూపు కలిగిన వాడి వలన మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం కోరగా జగన్మాత అనుగ్రహించింది. ఆ వరగర్వంతో వాడు తన అనుచరులతో కలిసి ముల్లోకాల్లోనూ బాధిస్తుండగా బ్రహ్మాది దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించడానికి ఆయన వద్దకు వెళ్ళారు. కానీ ఎందరెందరో అసురులను సంహరించి అలసిపోయిన విష్ణువు ఆ సమయాన ఆదమరచి నిద్రిస్తున్నాడు. బ్రహ్మ అయినను నిద్రలేపడానికి ఒక కీటకానికి యజ్ఞాలు చేసే సమయంలో క్రింద పడే ఆహారమంతా దానికే దక్కేటట్లు వరమిచ్చి అందుకు ప్రతిగా విష్ణువును బాధించి నిద్రలేపమని కోరాడు. బ్రహ్మగారి ప్రలోభానికి లొంగిన ఆ కీటకం విష్ణుమూర్తిని కరిచింది. బాణం ఎక్కుపెట్టిన ధనస్సు చేతిలో ఉంచుకొని నిద్రిస్తున్న విష్ణువు కీటకం కరిచిన బాధకి ఉలక్కిపడి లేవడము, ఆ కుదుపున ఆయన చేతిలోని బాణం ఆయన వీపునకే తిరిగి ధనస్సు నుండి బయలువెడలి ఆయన మెడకు ఖండించి ఎవరికీ కనిపించనంతటి దూరాన పడవేయడము త్రుటిలో జరిగిపోయి దేవతలు నిశ్చేష్టులైనారు. ఎలాగో తేరుకున్న బ్రహ్మ నమో దేవీ మహామాయే విశ్వోత్పత్తి కరే శివే నిర్గుణే సర్వదేవేసి మాతః శంకరకామదే అని జగన్మాతను వినుతించాడు. ఆశ్రిత కల్పవల్లి మహామాయ కరుణతో నా తండ్రిని పునర్జీవితుడిని చేయి తల్లి అని ఆయన ప్రార్థించగా ఆమె అశరీరవాణిగా ఇలా పలికింది. విరించి ఈ ఘటన వెనుక హయగ్రీవ వధ అనే నా అభిమతం ఉన్నది. ఆ అసురునికి వాడి రూపు కలిగిన వాడే వధించగలడు కనుక మీరు తక్షణం వెళ్ళి ఒక గుర్రాన్ని వధించి దాని కంఠంతో కూడిన తలను తెచ్చి విష్ణుమూర్తి మొండానికి అతికించండి. అతడు హయగ్రీవావతారుడై ఆ రాక్షసుని సంహరించాక తన యథారూపంతో వైకుంఠానికి చేరుకుంటాడు. ఆయన అంశ హయగ్రీవ రూపాన గొప్ప తపస్సాచరించి అటు తరువాత మహామునులకు సైతం బ్రహ్మజ్ఞాన బోధ చేసే పరమాతుష్టుడై గురువై జ్ఞానానందుడైతాడు అని ప్రబోధించింది. బ్రహ్మాదులు ఆ విధంగానే ఆచరించగా హయగ్రీవుడిని వధించి విష్ణుమూర్తి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆయన హయగ్రీవాంశ తపస్సాచరించి బ్రహ్మజ్ఞానం పొంది హయగ్రీవ మహర్షి అయి అగస్త్యునంతటి వాడిని గురువయ్యాడు. సముద్రాన్ని ఆపోషణ పెట్టినవాడును వింధ్యాద్రి గర్వమణచినవాడును అయిన అగస్త్యంతటి వారికి శ్రీ లలితా సహస్రనామ రహస్యార్థాలను అద్భుత మణిద్వీప వైభవాన్ని వివరించి చెప్పి ఆయనను ధన్యుడిని చేసిన పరమగురువు హయగ్రీవుడు. ఈ విధంగా హయగ్రీవ అవతారం మొదలైంది.